వెల్కమ్ టు ఆర్టీఐ న్యూస్. మంచిర్యాల జిల్లా లక్షటిపేట పట్టణంలో పురగిరి క్షత్రియ కులస్తుల ఆధ్వర్యంలో ఆదివారం పోచమ్మ తల్లికి ఘనంగా బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల పురగిరి క్షత్రియులు, పట్టణంలోని పలు కాలనీల మహిళలు బోనాలు నెత్తిన పెట్టుకొని డప్పు చప్పులతో, బ్యాండ్ మేళాలతో గోదావరి రోడ్డు పోచమ్మ తల్లి ఆలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గిరిజన కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక్ తిరుపతి, పలువురు పురగిరి క్షత్రియ నాయకులు మాట్లాడుతూ వానలు బాగా పడాలని, రైతులకు పంటలు బాగా పండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని పోచమ్మ తల్లికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నామని వారు పేర్కొన్నారు. పలు గ్రామాల పురగిరి క్షత్రియులు, పట్టణంలోని అన్ని కాలనీల పురగిరి క్షత్రియుల పెద్దలు, రైతులు, మహిళలు, యువకులు, చిన్నారులు పాల్గొన్నారు. ఈరోజు బోనాల పండుగ ఎంతో సంబరంగా జరుపుకుంటున్న అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ, ఆ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా అందరికీ, ఆ తల్లి దీవెనలు ఉండి చల్లంగా ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈసారి తెలంగాణ ప్రజలకు అన్ని మంచి జరగాలని మా కాంగ్రెస్ ప్రభుత్వం సాయశక్తులా పనిచేస్తూ అందరికీ అందుబాటులో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. మరియు తెలంగాణ ప్రజల భవిష్యత్తు ప్రణాళికలు కూడా చేపడుతూ తెలంగాణ బంగారు తెలంగాణనుగా తీర్చిదిద్దడానికే సాయశక్తుల అందరూ మంత్రులు కూడా పనిచేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా మంచిర్యాల జిల్లా వాసులు కూడా ఇక్కడ గౌరవ శాసనసభ్యులు కొకిరాల ప్రేమ్ సాగర్ రావు గారి ఆధ్వర్యంలో పనిచేస్తూ ఇక్కడ మంచిర్యాల ప్రజలకు కూడా ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ అందరికీ సహాయశక్తులుగా పనిచేస్తూ వారు ఎల్లప్పుడూ ప్రజలే సేవా మార్గంగా పనిచేస్తున్న వారి దంపతులు కూడా ఈరోజు మంచిర్యాల ప్రజలకు ఆశీర్వాదం కల్పిస్తున్నారు. మరియు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గతంలో చాలా సందర్భాలలో చెప్పారు, ఈరోజు జరిగే బోనాల పండుగ హైదరాబాదులో గౌరవ మంత్రివర్యులు అక్కడ ప్రత్యేకంగా అక్కడ పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. ఈ అమ్మవారు ఆశీస్సులు ఎప్పటికీ ఈ తెలంగాణ ప్రజలకు ఉండాలని కోరుకుంటూ మీ కోట్నాక్ తిరుపతి. లక్షటిపేట పేరిట సోదరులు అందరూ యువకులు 10 రోజులలోనే ముందుకొచ్చి బోనాలు తీద్దాం తెలవకుండా దగ్గరికి వచ్చినప్పుడు నేను అందరినీ సహకరించి మన ఊళ్ళే వచ్చిన కులాస్తులు ఎవరెవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి ఇక సంఘం మీద మనం బోనాలు తీస్తాం పోసామంటే అందరూ మనకు కుల సోదరులు ఎవరైతే ఉన్నారో అందరూ సహకరించిండ్రు. వచ్చిన ఇక్కడ స్థానికంగా ఉన్నోళ్ళను అందరినీ పేరుగా ఇంటింటికల్లా తిరుగుకుంటా పిల్లగాళ్ళు అందరూ జమ చేసి వారం రోజులలోనే ఉత్సాహం చేసిన పిల్లలకు నా కృతజ్ఞత.